తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్రిడేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో గందరగోళం నెలకొంది. పాత జీవో ప్రకారం అక్రిడేషన్స్ వస్తాయని అంతా భావించారు. కానీ నూతన జీవోతో కేబుల్ ఛానల్స్ కి షాక్ ఇచ్చారు. ప్రజలకి, ప్రభుత్వానికి వారధులుగా సమస్య పరిష్కారం కోసం నిరంతరం శ్రమించే ఎంతో మంది జర్నలిస్టులకు 252 జీవో శాపంగా మారింది. జీవో 239 ప్రకారం ఛానల్స్ కు రాష్ట్ర స్థాయిలో 12, జిల్లా స్థాయిలో 4 అక్రిడేషన్స్ ఇవ్వగా ప్రస్తుతం ఒక్క కార్డు కూడా ఇవ్వకుండా కేబుల్ ఛానల్స్ పై కక్ష కట్టినట్లు జీవో తేవడం వెనక కారణం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 252 జీవోను సవరించి జీవో 109 ప్రకారం అందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ INPR కార్యాలయాన్ని ముట్టడించిన కేబుల్ ఛానల్ ఓనర్స్ న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. 252 జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేబుల్ ఛానల్స్ పై రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న అణచివేత ధోరణికి నిరసనగా హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కమిషనర్ కార్యాలయం మరియు సమాచార పౌర సంబంధాల శాఖ భవనాన్ని ముట్టడించారు. ఈ ముట్టడిలో తెలంగాణ రాష్ట్రం నుండి కేబుల్ ఛానల్స్ యాజమానులు, కేబుల్ ఛానల్స్ ఓనర్స్, TUWJ H143 ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, TR9 టీవీ CMD రమేష్, V5 వెంకటేష్, స్టూడియో 18 భరత్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కమిషనర్ కార్యాలయం మరియు సమాచార పౌర సంబంధాల శాఖ భవనాన్ని ముట్టడించారు. ఈ ముట్టడిలో తెలంగాణ రాష్ట్రం నుండి కేబుల్ ఛానల్స్ యాజమానులు మరియు ఛానల్ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం కేబుల్ ఛానల్స్ అక్రిడేషన్ విషయంలో అవలంబిస్తున్న విధి విధానాలకు నిరసనగా ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. జర్నలిస్టులకు అక్రిడేషన్స్ జారీ చేసే జీవో 252లో కొన్ని సవరణలు చేసినప్పటికీ ఇంకా కొన్ని సవరణలు చేయాలని, సవరించి జీవో 109 ప్రకారంలో చేర్చాలని కోరారు. ముఖ్యమైనది కేబుల్ ఛానల్స్ కు హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ లో అంటే INPR లో 12 అక్రిడేషన్స్ కార్డులు గతంలో జీవో 239 ప్రకారం ఇచ్చారు. వాటిని యథావిధిగా కొనసాగించాలని కోరారు. కేబుల్ ఛానల్ ప్రసారాలు జరిగే ప్రతి జిల్లా కేంద్రంలో 4 అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. సవరణలు చేస్తూ ఇచ్చిన జీవోలో ఈ అంశం పొందుపరచలేదు. దీనిని తప్పనిసరిగా చేర్చి కేబుల్ ఛానల్స్ కు న్యాయం చేయాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. మధ్య తరహా చిన్న పత్రికలకు గతంలో జీవో 239 ప్రకారం నియోజకవర్గానికి ఒక అక్రిడేషన్ కార్డు ఉండేది. కొత్త జీవోలో దానిని తొలగించారు. నియోజకవర్గానికి ఒక అక్రిడేషన్ కార్డును పునరుద్ధరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఫ్రీలాన్స్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు జారీ చేయడానికి అనుభవాన్ని 15 సంవత్సరాలుగా పేర్కొన్నారు. దీనిని 10 సంవత్సరాలకు తగ్గించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. మనకు న్యాయం జరిగే వరకు దశల వారీగా పోరాటం శ్రీకారం చుట్టే క్రమంలో ఈరోజు మొట్టమొదటిగా ఏదైతే మనకు అక్రిడేషన్ ఇష్యూ చేసే సంస్థ INPR ముట్టడి కార్యక్రమానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కేబుల్ జర్నలిస్టుల JAC ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే పిలిపించినారో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు కదిలి వచ్చినందుకు ముందుగా మేము సంఘీభావంగా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన మేము సంఘీభావంగా వచ్చి దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించాం. ఈరోజు మనం చేసినటువంటి దానికి ఈరోజు ఏదైతే మనం ఈరోజు ముట్టడి కార్యక్రమానికి తీసుకున్నామో ఈరోజు అధికారులను ఒకటే నిలదీయడం జరిగింది. 239 జీవోలో ఏ రకంగా అయితే మనం 12 కార్డులు ఇదే INPR ద్వారా దాదాపు 48 కేబుల్ ఛానళ్ళకి ఇచ్చుకున్నామో అదే రకంగా ఈరోజు నూతనంగా తీసుకొచ్చిన 252 జీవో ద్వారా కూడా అదే రకమైనటువంటి ప్రక్రియకు మీరు శ్రీకారం చుట్టాలి. ఒకవేళ ఈ రకంగా దాంతోపాటు జిల్లాలలో 4 కార్డుల విధానం ఏదైతే మనం తీసుకున్నామో ఆ 4 కార్డుల విధానాన్ని కూడా మళ్ళీ పునః ప్రవేశపెట్టాలి అనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో పాటు ఏదైతే ఈ SMSC, DMSC స్టేట్ లెవెల్ కమిటీలు ఉన్నాయో మీడియా అక్రిడేషన్ కమిటీలు దాంట్లో కూడా ఒక కేబుల్ ఛానల్స్ తరఫు నుంచి ఒక రిప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వాలి, వాళ్ళ తరఫున కూడా ఒక ప్రతినిధి ఉండాలి అనేటటువంటి ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లను ఈరోజు సమాచార శాఖ అధికారుల ముందర పెట్టడం జరిగింది. వాళ్ళు మనకు 13వ తారీఖు దాకా టైం ఇచ్చినారు. 13వ తారీఖు వరకు మంత్రితోన ఏదైతే సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితోన అదే రకంగా కమిషనర్ ప్రియాంక గారితోన ఈ విషయమై పూర్తి స్థాయిలో చర్చిస్తామని మనకు మాట ఇవ్వడం జరిగింది. 13వ తారీఖు వరకు వెయిట్ చూద్దాం. లేదు అని అంటే తప్పనిసరిగా మన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించుకొని తప్పనిసరిగా కేబుల్ ఛానల్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు వచ్చేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఆపేది లేదు అని చెప్పేసి సందర్భంగా
మరొకసారి ప్రకటన చేస్తూ దానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పేసి ప్రకటన చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కేబుల్ ఛానళ్లకు ఖచ్చితంగా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనంటూ ఇవాళ కేబుల్ ఛానల్లో చేసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక ఉద్యమ శుభ పరిణామం. అయితే కేబుల్ ఛానళ్లను మొత్తమే వాళ్ళను కన్వర్ట్ చేయాలి, లేక చిన్న చూపు చూడాలని చెప్పి ప్రభుత్వం భావించడం సరైన వైఖరి కాదు. కేబుల్ ఛానళ్ళ పాత్ర పట్ల మీకు అవగాహన ఉండి ఉంటే ఆ పని చేసే వాళ్ళు కాదేమో. ఇవాళ కేబుల్ ఛానళ్ళు కూడా గ్రామీణ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు, అంటే పల్లె నుండి రాష్ట్ర రాజధాని వరకు ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు అందిస్తున్నారు. మరి ఒక్కటిసారిగా కార్డులను తీసేసేసి వాళ్ళ చిన్న చూపు చూడడం, కేబుల్ ఛానళ్ళ జర్నలిస్టులే కాదని చెప్పి భావించడం సరైన వైఖరి కాదు. వాళ్ళు కూడా వర్కింగ్ జర్నలిస్టులే. వాళ్ళు కూడా చాలా మీడియా సంస్థల్లో పనిచేసి బయటకు వచ్చి ఛానళ్ళు పెట్టి నిర్వహిస్తున్నారు. నెలకు లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు. చాలామంది అప్పులు చేసి ఛానళ్ళు నిర్వహిస్తున్నారు. వాటిని పట్టించుకోకుండా, పరిగణలో తీసుకోకుండా వాళ్ళను విస్మరించడం అనేది ఇది ప్రభుత్వ ధోరణి సరైనది కాదు. మేము గతంలో చెప్పాం మంత్రి గారికి, మళ్ళీ చెప్తున్నాం. ఈ ధర్నా సందర్భంగా ఈ ధర్నా ఇంతటితోనూ అయిపోయింది, మేము సమస్య పరిష్కారం అవుతుందని కూడా అనుకోం. ఖచ్చితంగా జేఏసీ మునుముందు చేపట్టే ఆందోళనలు కూడా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం బాధ్యులుగా మేము ఖచ్చితంగా వారికి సంఘీభావాన్ని ప్రకటిస్తాం. 100% వాళ్ళకు న్యాయం జరగాల్సిందే అని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఇంతకుముందు చెప్పినట్టుగా జిల్లాలలో స్టూడియోలు అనేది క్రైటీరియా కాదు. సమాచారం జిల్లాలో ఇస్తున్నారా లేదా, ఆ కోణంలో ఆ సమాచారాన్ని పబ్లిక్కు వెళ్తుందా లేదా అని పరిశీలించాలి. కానీ స్టూడియోలు పెట్టాలి అంటే స్టూడియోలు పెట్టడానికి వాళ్ళ పెద్ద పెద్ద ఛానళ్ళే, వాళ్ళ షార్టెడ్ ఛానళ్ళే, పెట్టుబడిదారి సంస్థలే ముందుకు రావట్లా. అట్లాంటప్పుడు చిత్తగా బతుక పాపం వాళ్ళు అప్పులు చేసిన వాళ్ళు స్టూడియోలు ఎక్కడికెళ్ళి పెడతారు, లక్షల రూపాయలు ఎక్కడికెళ్ళి తెస్తారని చెప్పి కూడా మేము ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. స్టూడియోలు క్రైటీరియా కాదు. ఖచ్చితంగా మీరు ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తే, మామూలుగా సర్క్యులేషన్ అని ప్రింట్లో మనము అక్రిడిటేషన్ కార్డు ఇచ్చేస్తున్నాం, ఒక సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే. మరి ఇది వెళ్ళి వాళ్ళకి టార్చర్ చేసేసి ఇళ్ళలో పోయి చూస్తాం, టీవీలు స్టూడియోలు ఎక్కడున్నాయి చూస్తాము, ఫీల్డ్కి వెళ్తాము. మరి పత్రికలు కూడా ఎన్ని సర్క్యులేషన్ అవుతున్నాయి, ఇంటింటికి వెళ్ళి మనం సర్క్యులేషన్ చూస్తున్నామా? చూడట్లేగా. శాటిలైట్ ఛానళ్ళకు చూస్తున్నామా? ప్రసారాలు అంటే ప్రసారాలుగా ఉంటాయి. దాన్ని క్రైటీరియా పెట్టండి. మీ పద్ధతిలో మెకానిజం ఉంది, చిన్న మెకానిజం చేసుకుంటే ఆ ఛానల్ పనిచేస్తుందా లేదా, నిజంగా ఫేక్ ఛానలా నిజమైందా కనుక్కోండి. మీరు అది కనుక్కోకుండా ఏం ఎక్సర్సైజ్ చేయకుండా ఇక్కడ కూర్చొని ఆఫీసులలో తీసేస్తామనేది సహించరాని చర్య. ఖచ్చితంగా మీ చేసే ఈ ధర్మ పోరాటానికి, న్యాయ పోరాటానికి అంతిమంగా మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు న్యూడబ్ల్యూజే మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. పార్టీస్ తోటి ఇది పట్టుకొస్తున్నారు. కానీ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి దాన్ని ఇంకా అక్రిడిటేషన్ కార్డు తగ్గిస్తారంటే ఒప్పుకునేది లేదు. దాంట్లో నెంబర్ 1 ఇష్యూ అది. రెండోది, ప్రతి జర్నలిస్టుకి ఉచిత విద్య అవసరం ఉంటుంది, కుటుంబంలో ఉచిత వైద్యం అవసరం ఉంటుంది. అలాగే గౌరవ వేతనం కూడా ముంబైలో లాగా ఇక్కడ మన మహారాష్ట్రలో ఇక్కడ కూడా గౌరవ వేతనం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎంతైనా. అలాగే 60 ఏళ్ళు నిండినటువంటి జర్నలిస్టులకి డెఫినెట్గా ఒక పెన్షన్ సౌకర్యం అనేది గౌరవ వేతనం లాగా ఇంటికి పంపించాల్సిన అవసరం ఉంది. ఈ డిమాండ్లతో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి దీన్ని తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం తరఫున మన ఏదైతే ఉందో జేఏసీ తరఫున ఏదైతే మన మిత్రులకు అన్యాయం జరుగుతుందో పూర్తిగా ఈ కేబుల్ నెట్వర్క్స్ మీద, దాన్ని తీవ్రంగా మేము వాళ్ళకి అండగా ఉంటాం. ఎప్పుడైనా సరే అందరికీ అవకాశం ఉంది. అందరికీ కూడా ధన్యవాదాలు. ఒక్క నిమిషం. స్థాపించి సుమారు 17 సంవత్సరాలు తెలంగాణ జేఏసీ కేబుల్ ఛానల్స్కి జనరల్ సెక్రటరీగా ఉన్నాం. గతంలో శాటిలైట్ ఛానల్తో సుమారుగా 15 సంవత్సరాలు పనిచేసినాము. తెలంగాణ ఉద్యమంలో తీవ్రంగా శ్రమించాము. దాని తర్వాత అంటే మనం జర్నలిస్టులం కదా, మన తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, మన తెలంగాణ మనకు వచ్చింది, ఏమో ఒరగబెట్టాలని ఉద్దేశంతో మనం ఇమ్మీడియట్గా భూములు, ఎకరాలు అవి అమ్ముకొని ఛానల్ పెట్టుకోవడం జరిగింది. దీని తర్వాత ఇప్పటికీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పటికీ ఒక అక్రిడేషన్ విషయమే కాదు, ఒక యాడ్ ఎంపానల్మెంట్ అనేది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంపానల్మెంట్ అనేది చేయలేదు. అంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళి మనకు జీరో సపోర్ట్, తెలంగాణ మీడియాకు జీరో సపోర్ట్. కావున మనకు ఒక్క యాడ్ వచ్చింది లేదు. దాని పైగా వస్తూ ఉంటే గత ప్రభుత్వం మోస్తారుగా ఏంటంటే మనకు పూర్తి స్థాయిలో అక్రిడేషన్స్ అనేది సమర్పించింది. దాంతోపాటుగా మన జిల్లాలలో ప్రతి జర్నలిస్ట్ అక్రిడేషన్ అనేది మనం సమర్పించడం వల్ల ఏమైందంటే, దాంట్లో జర్నలిస్టులు అనేది జాయిన్ అవ్వడం జరిగింది. మనకు అక్రిడేషన్ వస్తుంది, ఏదో కేబుల్ ఛానల్స్ తరఫున మనకు వస్తుందన్న దాని మీద మనకు కొంత రావడం జరిగింది. కానీ ఈ దుస్థితి ఇప్పుడు ఏముందంటే, అక్రిడేషన్స్ కార్డుని పూర్తిగా నిషేధించడం జరిగింది.
అంటే ఐఎంపీఆర్లో 12 కార్డులు ఉన్న దాన్ని 0 తీసుకురావడం జరిగింది. అంటే ఇది తెలంగాణ మీడియాపై జరుగుతున్న కుట్ర. అలాగే ఇప్పటి వరకు మనం అక్రెడిటేషన్స్ కార్డు గురించి మాట్లాడినాం. దీని ఎంపానల్మెంట్ జరగలేదు. మీరు ఆ ఎన్టీవీ అంటే న్యూస్ ఛానల్స్ అయిపోయినాయి. ఇవాళ మారుమూల పల్లెటూరులో ప్రతి కేబుల్ ఆపరేటర్ ప్రతి ఒక్క కేబుల్ ఛానల్ పెట్టున్నారు. ఆ కేబుల్ ఛానల్స్తోనే మీ ప్రసారాలు, ప్రభుత్వ ప్రసారాలు కూడా గంటల తరబడి ఐఎన్పిఆర్ ఏ లైవ్ ఇస్తే ఆ లైవ్ని కూడా గంటల తరబడి చూపిస్తూ ఉన్నారు. ఇవాళ ఏ న్యూస్ ఛానల్ కూడా ఒక్క నిమిషం కూడా ప్రభుత్వ ప్రసారాలు ఇవ్వట్లేదు. వాళ్ళ స్వార్థం కొద్దీ ఎక్కడైతే కమర్షియల్ న్యూస్ ఉందో అవి ఇస్తున్నారు తప్ప కేబుల్ ఆపరేటరు ప్రాంతాల్లో కేబుల్ కస్టమర్కి, వినియోగదారుడికి ఏ విధంగా నచ్చిందో ఆ విధంగా కేబుల్ ఛానల్స్ ప్రతి గ్రామాల్లో జరిగే ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ న్యూస్ కానీ, ఎమ్మెల్యే న్యూస్ కానీ ప్రసారం చేసి వినియోగదారుడికి అందిస్తూ ఉన్నారు. అటువంటి ఛానల్స్ని ఇవాళ మీరు నిషేధించాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఒక గుర్తింపు కార్డు అనేది ఆ ప్రాంతంలో కేబుల్ ఆపరేటర్ కానీ, ఆ రిప్రజెంటేటివ్ కానీ, అంటే అక్రిడిటేషన్ కార్డు లాంటివి ఇవ్వకపోతే ప్రభుత్వ ప్రసారాలు ఏ విధంగా ప్రసారం చేస్తాడు? ఆ ప్రభుత్వ కార్యక్రమాలు అప్పుడు అక్రిడిటేషన్ లేకుండా ఎలవ్ చేయట్లేదు మీ పోలీసులు కానీ, మీ ప్రభుత్వ అధికారులు కానీ. కాబట్టి అక్రిడిటేషన్లు యథావిధిగా కొనసాగించాలి. లేకపోతే కేబుల్ తరఫున, మా కేబుల్ ఎంఎస్ఓల తరఫున కూడా పూర్తి మద్దతు మేము ప్రకటిస్తూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో మొత్తం ఛానల్స్ కూడా బంద్ చేస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు జరుగుతున్న అగ్రేషన్ సమస్యల గురించి ఈరోజు అన్ని ఛానళ్ళు, కేబుల్ మీడియా మిత్రులు మరి ఐఎన్పిఆర్ మాట్లాడి కోసము అందరూ పలు జిల్లాల నుండి 33 జిల్లాల నుండి ఇచ్చేసిన మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ మరి ప్రతి ఒక్కరూ వాళ్ళ బాధ్యత అనుకుంటూ మరి మన తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొంటూ మన డిమాండ్ల కోసము స్పందించాలని జర్నలిస్టు మిత్రులకు కోరుకుంటున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు, అక్రిడేషన్లు ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటిది. కానీ జీవో 239 మారుస్తూ, అంటే గత 2016-17 సంవత్సరంలో వచ్చినటువంటి 239 జీవో ఏదైతే ఉందో ఆ జీవో ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి జర్నలిస్టులకి, సబ్ ఎడిటర్ నుంచి మొదలుకుంటే రిపోర్టరు, డెస్క్, ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, అదేవిధంగా కేబుల్ ఛానల్లో పనిచేసేటువంటి జర్నలిస్టులు అందరికి కూడా అక్రిడేషన్లు ఇచ్చినటువంటి 239 జీవోని పక్కన పెట్టి గైడ్లైన్స్ రూపకల్పన చేస్తున్న పద్ధతిలో 252 జీవో అనే పేరు మీద డిసెంబర్లో ఒక జీవో తీసుకురావడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి ప్రాతిపదిక ఏంది అనేటువంటి దానికి ఒక ప్రాతిపదిక లేదు. జర్నలిస్టులు అందరూ జర్నలిస్టులే, కానీ జర్నలిస్టులని విడదీసి వాళ్ళని ఏమార్చి మొత్తం అక్రిడిటేషన్ కార్డుని మూత పెట్టాలనేటువంటి ఆలోచనతో ఇవాళ మీడియా అకాడమీ చైర్మన్గా, ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి మొత్తం జర్నలిస్టుల మధ్య ఒక నైక్యతను సృష్టించేటువంటి ఒక పద్ధతిని అవలంబించడం జరిగింది. అది 239 జీవోలు చాలా స్పష్టంగా కనిపించింది. అయితే యూనియన్లన్నీ కూడా, జర్నలిస్టులు అందరూ కూడా రోడ్డెక్కడంతో రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని మళ్ళీ 103 జీవోని దాన్ని సవరించి తీసుకురావడం జరిగింది. ఆ జీవోలో కూడా కనీసం యూనియన్లు రిప్రజెంట్ చేసినటువంటి వాటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిని పెట్టి కూడా కొన్నింటిని మాత్రమే పరిష్కరించి మరికొన్నింటిని పక్కన పెట్టి ప్రధానంగా కేబుల్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీరో చేసి, కేబుల్ జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్, వార్తా సేకరణ కోసం ఎక్కడికైనా పోయేటువంటి అవకాశం ఉన్నటువంటి జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇవ్వకుండా గతంలో 239 జీవో ప్రకారం ప్రతి కేబుల్ ఛానల్కి 12 ఐఎన్పిఆర్ కార్డులు ఇవ్వడం జరిగింది. 6 రిపోర్టర్లకి, 6 వీడియో జర్నలిస్టులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డెస్క్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ 252 జీవోలో 0 ఒక్క కార్డు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఈ జీవోను రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ జీవోను తక్షణం వెనక్కి తీసుకొని దాన్ని మార్చి కేబుల్ ఛానల్లో పనిచేసే ప్రతి జర్నలిస్టు కూడా అక్రిడేషన్ ఇవ్వాలని డిమాండ్ తోటి ఇవాళ ఐఎన్పిఆర్ కార్యాలయం ముందు ఆందోళన నడుస్తూ ఉంది. ఈ ఆందోళనలో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం.
ఇమ్మీడియట్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఐఎన్పిఆర్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఆందోళన మరింత తీవ్రతరం చేస్తాం. అవసరమైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఛానల్స్, ప్రధాన ఛానల్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఎంఎస్ఓలతో మాట్లాడి అవసరమైతే అన్ని కార్యక్రమాలను కూడా మేము బంద్ చేసేటువంటి ప్రోగ్రాం కూడా తీసుకోవడానికి వెనకాడబోమని చెప్పేసి కూడా హెచ్చరిస్తాము. తెలంగాణ ఉద్యమవందనలు ముఖ్యంగా ఈరోజు అంటే మళ్ళీ ఒక ఇట్లాంటి విచిత్రమైన పరిస్థితి వస్తుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేమైతే ఊహించలేదు. గతంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసినటువంటి నాయకత్వం తెలంగాణ రాష్ట్ర సాధనలో కేబుల్ టీవీల యొక్క ఆవశ్యకత ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేబుల్ జర్నలిజం కావచ్చు, కేబుల్ టీవీ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేసేందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల్లో బహుశా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా కేబుల్ జర్నలిస్టులకు కానీ కేబుల్ టీవీ వాళ్ళకు కానీ ఎక్కడ ఎన్పానల్మెంట్ కానివ్వండి, జర్నలిస్టుల కోసం చేసినటువంటి సర్వీసెస్లో ఒక కరోనా పీరియడ్లో మాత్రం పూర్తి స్థాయిలో జర్నలిస్టులకు అండగా ఉన్నారు. జర్నలిస్టులకు ఒక 100 కోట్ల ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ గత 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఇంకా 2000 పద్ధతితో ఉన్నటువంటి నేపథ్యంలో జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డ్స్ ఇవ్వాలని ఒక టర్మ్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి నేపథ్యంలో 239 జీవో కాకుండా కొత్తగా 252 జీవోలు తీసుకొచ్చి గతంలో 23,000 మంది జర్నలిస్టులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఈరోజు 13,000 మందికి సంఖ్య కుదించింది. అంటే జనరల్గా ఎక్కడైనా అవకాశాలు కల్పించాలన్నప్పుడు ఎక్కువ మందికి అవకాశం కల్పించేటువంటి పరిస్థితి వెల్ఫేర్ స్కీమ్స్లలో ప్రభుత్వం తీసుకోవాలి. మరి ప్రజాపాలన ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో అవసరమైతే ఇంకొక 5-6 మంది జర్నలిస్టులకు అవకాశం కల్పించి వాళ్ళకి ఇస్తాన మాట ప్రకారం జర్నలిస్టు ఇస్తాన మాట ప్రకారం అక్రెడిటేషన్ ఇవ్వాలి. దాంతోపాటు కేబుల్ ఛానల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంపానల్మెంట్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ప్రధానమైనటువంటి ఛానల్ శాటిలైట్ ఛానల్ని గొప్పగా చెప్పుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళ శాటిలైట్ ఛానల్ యొక్క పర్సెంటేజ్ మొత్తం గ్రామీణ ప్రాంతం తీసుకుంటే 30-40% మాత్రమే ఉంది. మిగతా వ్యవస్థ అంతా కేబుల్ ఛానల్ మీద ఆధారపడేటువంటి వ్యవస్థ. మరి పూర్తిగా 50-60% గ్రామీణ ప్రజలు తీసుకొని చేసేటువంటి నేపథ్యం ఉంటే రేపు జరగబోయేటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి ఉన్నా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏవి ఉన్నా మేము చూపించాల్సినటువంటి బాధ్యత. ఒకవేళ మీరు మమ్మల్ని విస్మరిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్ అందరూ కూడా ప్రభుత్వ పథకాలు కానీ, సంక్షేమ పథకాలను కానీ ఎక్కడ కూడా వార్తలు రాకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము తీసుకున్నాం. ప్రతి దగ్గర శాటిలైట్ ఛానల్. ఇంకా దుర్మార్గమైనటువంటి జీవోలో ఉన్న అంశం ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా స్టూడియో ఉండాలండి. శాటిలైట్ ఛానల్ కూడా స్టూడియో అవసరం లేదు, కానీ కేబుల్ ఛానల్ వాళ్ళకి మాత్రం ప్రతి జిల్లాలో స్టూడియో ఉండాలంటారు. ఐఎన్పిఆర్కి సంబంధించి 12 చేస్తే మేము ఈరోజు గొంతమ్మ కోరికలు కోరుతున్నాం. గత 10 సంవత్సరాల నుండి ఉన్నటువంటి జీవో 239 ప్రకారం ఆ 12 ఇవ్వండి. అలాగే జిల్లాకు సంబంధించినటువంటి 4 మీకున్నటువంటి నెట్వర్క్ ఉన్నది. ఐఎన్పిఆర్కు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ప్రతి కేబుల్ ఛానల్ ఆఫీస్కి పోయి ఎంక్వైరీ చేసి డిఈ వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంటుంది. ఎన్ని బుల్లెటిన్లు ఇస్తారు, 4 ఇస్తురా, 3 ఇస్తురా అని ఒక నిర్దేశితమైనటువంటి కాల ప్రకారం ఏది ఇస్తారో అర్ధగంట సేపు ఇచ్చేటువంటి న్యూస్ ఉన్నాయి. ఎక్కడ కూడా శాటిలైట్ ఛానల్కు సంబంధించి తక్కువ చేసి ఎక్కడ కూడా కేబుల్ వ్యవస్థ లేదు. ఈరోజు కేబుల్ వ్యవస్థ అనేది దాదాపు 30 సంవత్సరాల నుండి ఉన్నటువంటి వ్యవస్థ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొట్లాడి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన దాంట్లో కేబుల్ ఛానల్స్ ప్రముఖ పాత్ర వహించారు. మరి ఈరోజు అనవసరంగా కేబుల్ జర్నలిస్టులతో ఒక డివిజన్ తీసుకొచ్చి మీ జర్నలిస్ట్ వేరు, మా జర్నలిస్ట్ వేరు, జర్నలిస్ట్ అంటాడు మనిషే ఉంటాడు తప్ప సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.